మహా దేవాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహ ప్రతిష్ఠ కూడా ఉంటుంది కదా. నాకు ఈరోజు కామెంట్లో ఒకరు అడిగారు, మేము దేవాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి వస్తూ ఉంటే ఎవరో అన్నారు ప్రదక్షిణ చేయకూడదు అని. ఇప్పుడు నవగ్రహాలకి ప్రదక్షిణ చెయ్యొచ్చా చేయకూడదా, చేస్తే కాళ్ళు కడుక్కోవాలా కడుక్కోకూడదా అని చెప్పి అడిగారు. మరి దేవాలయాల్లో నవగ్రహ ప్రతిష్ఠ చేసింది ఎందుకు చెప్పండి? రక్షణ చేయడానికే కదా. హాయిగా ఎటువంటి అనుమానము పెట్టుకోకుండా మీరు నవగ్రహాలకి ప్రదక్షిణ చెయ్యొచ్చు. చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే ఫలితం ఏమీ పోదు. కాబట్టి మీరు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే మీ ఫలితం పోదు. కడుక్కుంటే కడుక్కోండి, లేదు దేవాలయానికి వెళ్ళొచ్చారు కాబట్టి కాళ్ళు కడుక్కోకపోయినా పర్వాలేదు. లేదంటారా, మేము బయట నుంచి వచ్చాం కదా, ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కున్నాం, నష్టం ఏంటని అనుకుంటారా? అది మీ ఇష్టం. మనం చేసిన మంచి పని ఏదో కాళ్ళు కడుక్కోవడం వల్ల చేతులు కడుక్కోవడం వల్ల ఆ ఫలితం పోదు. మనం చేసిన మంచికి మంచి ఉంటుంది, మనం చేసిన చెడుకి చెడు ఉంటుంది. అక్కడ మనం భగవంతుణ్ణి కొలిచాం అంతే కదా. అలాగే కొంతమంది అంటూ ఉంటారు, అసలు నవగ్రహ ప్రతిష్ఠ ఏంటి, ఈ డబ్బులు దొబ్బేయడం కోసం నవగ్రహాలని ప్రతిష్ఠించారు అని కామెంట్లో పెట్టారు. నాకెవరో మొన్న నవగ్రహాలకి సంబంధించి వేద మంత్రాలే ఉన్నాయి కాబట్టి ఏ అనుమానము పెట్టుకోక్కర్లేకుండా మీరు గ్రహ దోషాలకు ఏమైనా సంబంధించి పూజలు అవి చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు, ప్రదక్షిణ కూడా చెయ్యొచ్చు. ఎవరో డబ్బుల కోసం ఈ నవగ్రహాలను ప్రతిష్ఠించలేదు. అలాగే ఇంకొక ఆవిడ కామెంట్ పెట్టారు, నేను పొద్దున్నే లేచి ఏదో ఒక 10 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చుంటానమ్మా, కానీ ఆఫీస్కి వెళ్ళి రాత్రి 8ంటికి వస్తాను, భగవంతుణ్ణి పూజించుకోవడానికి నాకు సమయమే చిక్కటం లేదు, నాకున్న ఇబ్బందులకి ఏదైనా ఒక స్తోత్రం చెప్పండి అన్నారు. భగవంతుణ్ణి పూజించటము అంటే ఒక పనిలా మనం ఎప్పుడూ భావించకూడదు. అదేమైనా పనా? మనం మన కోసం భగవత్ సేవ చేసుకుంటున్నాం, అది సేవ, పని కాదు. చక్కగా మీకు పొద్దున్న 10 నిమిషాల సేపు అక్కడ కూర్చుని దీపారాధన వెలిగించుకునే సమయం ఉంటుంది కదా, చక్కగా దీపారాధన వెలిగించుకుని ప్రతి క్షణం భగవంతుడితో అనుసంధానం పెట్టుకోండి. మీరు భోజనం చేస్తున్నారనుకోండి, ఈ అన్నం తినే అవకాశాన్ని అదృష్టాన్ని నువ్విచ్చావయ్యా అని భగవంతుడిని స్మరించుకోండి. మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, నేను ఆఫీస్కి వెళ్ళేంత అదృష్టాన్ని నాకు ఇచ్చావు, నడిచే శక్తిని నువ్వు ఇచ్చావు, నేను ఆఫీస్ నుంచి ఇంటికి క్షేమంగా వచ్చేటట్లు నువ్వు చేసావు. ఇలా ప్రతి క్షణం భగవంతుడితో లింకప్ చేసుకోండి. శని ఆదివారాలు సెలవులు ఉన్నాయనుకోండి, అప్పుడు కూర్చోండి, కాసేపు పూజ చేసుకోండి. మనం ప్రతి క్షణం మన శ్వాసను ఎలా అయితే పిలుస్తామో భగవన్ నామ స్మరణ కూడా అలానే జరిగిపోతూ ఉంటుంది. మీరు పని చేసుకుంటున్నప్పుడు కూడా మనసులో కృష్ణ కృష్ణ అనుకోండి, రామ రామ అనుకోండి, అమ్మ అమ్మ అనుకోండి. మీ మనసులో అది నిరంతరము జరిగే ఒక ప్రక్రియ. ప్రత్యేకంగా అక్కడ కూర్చుని పూజ చేయలేకపోయామే అనే బాధ ఉండదు. మనం ప్రతి మనిషిలోనూ భగవంతుని చూస్తున్నాము అనుకోండి, అది భగవత్ సేవే కదా. మాటలతో కాదు, మనం మనసుతో చెయ్యాలి. అలాగే ప్రతి క్షణం భగవంతుణ్ణి గనక స్మరించాము అని అనుకోండి, గ్రహాలకు సంబంధించిన దోషాలు కూడా పోతాయి. మనసులో కూడా ఇంకొకరి గురించి మీరు చెడుగా ఆలోచించకూడదు. ఎప్పుడైతే నిరంతరము భగవన్నామ స్మరణ చేశారో మీ మనసులో కూడా చెడుగా ఆలోచించడానికి అసలు ఆస్కారం రాదు కదా. కాబట్టి మీరు పొద్దున్నే వెళ్ళిపోతున్నాము, సాయంత్రం ఎప్పుడో వస్తున్నాము, భగవన్ నామస్మరణ చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి సమయం కుదరటం లేదు అని అస్సలు బాధపడక్కర్లేదు. భగవన్ నామస్మరణ మీ శ్వాస ఎలా అయితే పీల్చుకుంటారో అలా చేయండి, అదే పూజ. ఇంకొక ఎవరో కామెంట్ పెట్టారు, చేసిన పాపాలన్నింటికీ ప్రాయశ్చిత్తంగా భగవంతుణ్ణి క్షమార్పణ కోరి ప్రతిరోజు సాయంత్రం శివాభిషేకం చేసుకుంటే సరిపోతుందా, శివ సహస్రనామ స్తోత్రం చేసుకుంటే సరిపోతుందా అని. సరిపోతుందా అంటే మనం చేసిన దానికి మనం కర్మని అనుభవించాలి, కానీ ప్రాయశ్చిత్తం చేసుకున్నాము అని అనుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. చేయకుండా భగవంతుడి పాదాలు పట్టుకున్నాము అని అనుకోండి, మన పుణ్యకర్మ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన పుణ్యకర్మ పెరుగుతూ ఉంటుందో మన పాప కర్మ లెవెల్ అక్కడే ఉంటుంది కదా. ఇంకో తప్పు చేయకుండా ఉంటే, మనం పాపం చేయలేదని అనుకోండి, తప్పు చేయలేదని అనుకోండి, ఇంకొకరిని ఏడిపించలేదని అనుకోండి, ఈ లెవెల్ పెరగదు, ఇక్కడే ఉంటుంది. మీరు ఈ పుణ్యకర్మ పెంచుకుంటున్నారు అనుకోండి, అనుభవించవలసింది తక్కువగా ఉంటుంది, అంటే ఆ తీవ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి నిజంగానే మనసులో
భగవంతుడా, నేను ఇప్పటివరకు ఏదో చేసేసాను, కానీ ఇక్కడి నుంచి నేను ఏ తప్పు చెయ్యాలని అనుకోవట్లేదు, చెయ్యను కూడా అని మాట ఇచ్చి భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకరు ఎవరు అడిగారు, పూజ చేసేసిన తర్వాత పూజా మందిరం తలుపులు వేసేయాలా అని. అది మీ ఇష్టం. మీకు వేసేసే సౌలభ్యం ఉందనుకోండి, తలుపులు వేసేయండి. ఆ తలుపులు వేసే సౌలభ్యం లేదనుకోండి, అలాగే ఓపెన్ గా ఉంచుతారు. మా ఇంట్లో నేను పూజా మందిరం తలుపులు ఏమైనా అలాగే తీసుంటాయి. ఎందుకంటే అంటూ ముట్టు కలవదు కదా, ఇంట్లోకి రానప్పుడు దేవుడి గదిలోకి ఏం వెళ్ళం కదా, దూరంగానే ఉంటాం కదా. కాబట్టి ఆ తలుపులు తీసి ఉన్నా పర్వాలేదు, వేసి ఉన్నా పర్వాలేదు. హాయిగా మీరు అటు ఇటు వెళ్తున్నప్పుడు భగవంతుని చూసుకునే అవకాశం ఉంటుంది కదా. అలా ఆలోచించండి, పాజిటివ్ గా ఆలోచించండి. అలా ఆలోచించారని అనుకోండి, హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు పూజ చేసుకోగలుగుతారు. పూజా మందిరంలో ఏ ఫోటోలు ఉండాలి అని అడుగుతున్నారు. అది మీ ఇష్టం అండి. ఉగ్రంగా ఉండే ఫోటోలు కాకుండా మీరు ఏ ఫోటోలు పెట్టుకున్నా పర్వాలేదు. పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అడుగుతాను. నేనైతే ఏం చేస్తాను అంటే, ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ఇవన్నీ పూజలో చదువుకుంటూ ఉంటాం కదా, అలా చదువుకుంటున్నప్పుడే నేను మాక్సిమం రోజు శుభ్రం చేసుకుంటాను. ఎప్పుడైనా కుదరలేదు అనుకోండి, అలా దాన్ని వదిలేస్తాను ఆ రోజుకి. కానీ మాక్సిమం రోజు శుభ్రం చేసుకుంటాను. అలా మీకు సమయం ఉందనుకోండి, రోజు శుభ్రం చేసుకోండి. ఇల్లంతా శుభ్రం చేసుకోవట్లేదా, రోజు పళ్ళు తోముకోవట్లేదా, రోజు స్నానం చేయట్లేదా? ఎంత ఉంటుంది మహా అయితే చెప్పండి. పూజా మందిరం ఇంత మందిరం ఉంటుంది, ఒక 5-6 ఫోటోలు ఉంటాయి, అంతే కదా. విగ్రహాలన్నీ ప్రతిరోజు కడగక్కర్లేదు, కానీ ఫోటోలు శుభ్రంగా తుడుచుకునే ఓపుకుంటే మీరు శుభ్రం చేసుకోండి. లేదు మేము వారానికోసారి చేసుకుంటాము అంటారా, వారానికోసారి చేసుకోండి. అన్ని స్తోత్రాలు శ్లోకాలు చదవాలా, ఇంతమంది దేవుళ్ళ శ్లోకాలు ఎందుకు అని అడుగుతారు కొంతమంది. మనం ఏదో ఒక రకంగా భగవంతుడికి దగ్గర అయ్యే ప్రక్రియ అది. మనం భగవంతుడిని ఆరాధిస్తున్నాం, భగవంతుడికి పూజ చేసుకుంటున్నాం తప్ప ఎవరినో కొట్టడం లేదు, ఎవరినో తిట్టడం లేదు కదా. హాయిగా మీరు ఏ రోజుకి సంబంధించి స్తోత్రాలు శ్లోకాలు ఆ రోజుకి చదువుకుంటాము అంటే హాయిగా చదువుకోండి, దానివల్ల తప్పే ఉంది. ఒక్కొక్కసారి కొన్ని దోషాలు ఉంటాయి, దానికి ప్రత్యేకంగా చదవాలి స్తోత్రాలు, ప్రత్యేక ఆరాధన ఉంటుంది. అలా ప్రత్యేక ఆరాధన చేయాల్సి వచ్చినప్పుడు చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఆ ప్రత్యేక ఆరాధన కాకుండా కొన్ని స్తోత్రాలు చొప్పున రోజు కొన్ని స్తోత్రాలు చదువుకుంటూ ఉన్నామని అనుకోండి, అది కూడా పూజే కదా. ఎప్పుడైనా సంస్కృత శ్లోకాలు మనం ఎక్కువగా చదువుతూ ఉంటే మనలో శక్తి వస్తుంది. ఆటిజంకి సంబంధించి పిల్లలు సరిగ్గా వాళ్ళ ఎదుగుదల సరిగ్గా ఉండదు కదా, వాళ్ళకి సంస్కృతం నేర్పిస్తే చాలా వరకు వాళ్ళకి బుద్ధి వికసిస్తుంది అని చెప్తారు. మన పెద్దవాళ్ళు, మన ఋషులు ఈ స్తోత్రాలు శ్లోకాలు ఊరికే ఇవ్వలేదు. ఫలానా రోజు ఫలానా దేవతను పూజించండనో, ఫలానాది నైవేద్యంగా సమర్పణ చెయ్యండనో ఊరికే చెప్పలేదు. సకల కార్యసిద్ధికి శ్రీమద్ రామాయణం ఉంది. అందులో ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క సర్గ ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏది కావాలి అని అనుకుంటే అది చేసుకోండి. మనసులో తృప్తిగా హాయిగా. ఇంట్లో అంటు ముట్టు మాత్రం కలపకండి, అదొక్కటి చేయండి చాలు. అలా అన్నాం అనుకోండి, మీరు అంటు ముట్టు కలపద్దు అంటే ఎలా అండి, పూజ చేసుకోవడానికి దూరం అయిపోతున్నాం భగవంతుడికి అంటారు. ఏమండి, పూజకి భగవంతుడికి దూరం అయిపోతున్నాము అనే కంటే మన శరీరంలో కొంచెం బాగుండలేదు కదా, అలాంటప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళి మనం పూజ చేయటం అని ఆలోచించండి. అలాగే కొంతమంది అంటారు, ఇంటికి ఎవరు వస్తున్నారో తెలియటం లేదు, వాళ్ళు ఇంట్లోకి రాని సమయంలో కూడా మా ఇంటికి వచ్చేస్తున్నారేమో తెలియటం లేదు, భయంగా ఉంది అంటారు. మనకి తెలియనంత వరకు ఎవరొచ్చి ఏం చేసినా సంబంధం లేదు. మనంతటా మనం తెలిసి ఏది తప్పు చేయకూడదు. కానీ మనకి తెలియనంత వరకు బయటికి వెళ్తామండి, ఎవరెవరినో ముట్టుకుని వస్తాం, ఎవరినో ముట్టుకున్నామో అని అనుమానం ఎందుకు? ఒకవేళ బట్టలు తడిపేశారని అనుకోండి, బయట నుంచి వచ్చిన తర్వాత తడిపేసుకోండి. లేదు మాకేం తెలియదు, హాయిగా మేము లోపలికి వస్తామని అన్నారు అనుకోండి, కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చేయండి. మనకి తెలియనంత వరకు దానికి దోషము ఇబ్బంది లేదు. షాపుల్లో ఎంతో మంది పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లోకి రావచ్చో రాకూడదో మనకి తెలియదు. మనం చీరలు కొనుక్కుంటాం, తెచ్చేసుకుంటాం, మనకి తెలియదు కదా. మనకి తెలియకపోతే దోషం లేదు. అలాగే షాపుల్లో పనిచేసే వాళ్ళు మరి నెలసరి ఉన్నప్పుడు కూడా వచ్చేస్తారు కదా, మరి ఆ బట్టలు వాళ్ళు ముట్టుకుంటారు కదా అంటారు. కొత్త చీరకి పసుపు పెట్టనంత వరకు అది దోషంలోకి రాదు. షాపుల్లో పనిచేసే వాళ్ళకి ప్రతి చీరకి పసుపు పెట్టి అమ్మరు కదా, కొత్త బట్టలే కదా అమ్ముతారు. కాబట్టి దానికి దోషం లేదు. ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి ఆలోచించకుండా మనం చేయవలసిన దాన్ని మనం సక్రమంగా, మన వరకు మనం సక్రమంగా చేసుకుంటున్నామా లేదా అదొక్కటి చూసుకోండి. భగవంతుడి పాదాలు శ్రద్ధతో ఎంత పట్టుకోవడం ముఖ్యమో ఆచారాలని పాటించడం కూడా
అంతే ముఖ్యం. భగవంతుణ్ణి పూజిస్తూ ఆచారాల్ని పాటిస్తూ ధర్మబద్ధంగా జీవితాన్ని మనం గడిపినట్లయితే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది, మన జీవితం కూడా బాగుంటుంది.